పంచాయతీలకు 3,000 కోట్లట నిధుల విడుదలకు కేంద్రం ఓకే, దశల వారీగా రిలీజ్, వివరాలు పంపాలని రాష్ట్ర సర్కారుకు కేంద్రం లేఖ. ఈ 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన డబ్బులు 3,000 కోట్లు కేంద్రం నుంచి వస్తాయి గ్రామ పంచాయతీలకి. సో ఆ 3,000 కోట్లు దశల వారీగా రిలీజ్ చేయబోతుందట కేంద్రం. రాష్ట్రంలోని పంచాయతీలు కొత్త శోభను సంతరించుకోబోతున్నాయి. ఇంతకాలం గ్రామ పంచాయతీలకు నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా తెలుస్తున్నది. 2 ఏళ్ల క్రితం వరకు ఇచ్చిన నిధుల ఖర్చుల వివరాలు సమర్పించాలని కోరిందట. దీంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు కేంద్రం అడిగిన సమాచారాన్ని పంపే పనిలో బిజీగా ఉన్నారు. 2-3 రోజుల్లో ఆ వివరాలు పంపే ప్రక్రియ పూర్తవుతుందని, ఈ నెలాఖరు నాటికి పంచాయతీలకు కేంద్ర నిధులు అందుతాయని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఇంతకాలం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాదాపు 3,000 కోట్ల కేంద్ర నిధులు పెండింగ్లో పడ్డాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త పాలక వర్గాలు ఏర్పడడంతో నిధులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. సో దీంతో ఆ నిధులు రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పుడు మార్చి 31 వరకు ఆ 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఎండ్ డేట్ ఉందో మార్చ్ 31 లోగా ఈ నిధులు పాలక వర్గాలు ఏర్పడితే ఈ నిధులు గ్రామ పంచాయతీలకు వస్తాయన్నమాట. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, పాలక వర్గాలు ఏర్పడ్డాయి కాబట్టి రాబోతున్నాయి అన్నమాట. ఆ నిధులు అతి త్వరలో ఇవ్వబోతున్నారట. మొన్న రఘునందన్ రావు గారు కూడా దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి సర్పంచ్లందరికీ మా నిధులు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చే నిధులే అని ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టింది, మనం మొన్న చూసినాం. చలో ఇగో మరి పాత సర్పంచ్ల బకాయిల సంగతి ఏంటంటే అది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. వాళ్ళేమో ఇప్పుడు చెల్లించే ఆలోచనలో ఉన్నట్టయితే కనబడతలేదు. మరి చాలా దారుణం, వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఈయన అంటాడు బీఆర్ఎస్ హయాంలో పైసలు అవి వాళ్ళు ఇవ్వాల్సింది ఉంటాడు. ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ప్రభుత్వం మారితే ఆ దాంట్లో ఉన్న వాళ్ళు పాలకులు మారొచ్చు కానీ మనుషులు మారొచ్చు కానీ వ్యవస్థ అయితే ఒకటే కదా. మరి నువ్వు పోతావు, రేపు ఇంకొక ఆయన వస్తాడు, పెండింగ్లో ఉన్న బకాయిలు ఉంటే ఏమన్నా ఇది రేవంత్ రెడ్డి హయాంలో మేము ఇయ్యమంటే ఎట్లా? నాకు తెలిసి చరిత్రలో లాస్ట్ ఇయర్ ఎవరైతే సర్పంచ్లు గెలిచారో వాళ్ళంతా పాపం ఇది ఇంకోరు లేరేమో. సరే కొంతమంది బాగుపడ్డ వాళ్ళు ఉండొచ్చు కానీ చాలా దారుణంగా ఖర్చులు పెట్టి ఆగమైపోయారు పాపం. ఏ రోజుకైనా ఇవ్వాల్సిందే కానీ ఏం లాభం, వాళ్ళు ఎక్కడి నుంచో ఇంట్రెస్ట్లకు తెచ్చి చేసుకుంటే చివరికి ఇంతవరకు డబ్బులు రాకపోతే ఆ ఇంట్రెస్ట్లకే పోయినాయి కదా ఇంతవరకు డబ్బులంతా.